ఒకసారి మినుగురులు అలా అడవిని క్రాస్ చేస్తూ వెళ్తున్నాయి అనమాట. వాటి గమ్యస్థానానికి చేరుకుంటూ వెళ్ళాలని ఇలా ఇలా ఎగురుకుంటూ వెళ్తున్నాయి. మధ్యలో ఏమైందంటే ఒక పాము వచ్చింది. అయ్యే పాము అడ్డొచ్చిందని చెప్పేసి వాటి గమ్యాన్ని ఆపలేదు. ఏం చేసాయి? తప్పించుకున్నాయి. ఇలా వెళ్ళాయి. పాము ఇలా వచ్చింది. అరే రే పాము వస్తుంది, మళ్ళీ ఇలా వచ్చింది. సో పాము ఇది ఎటు గమ్యానికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది, ఈ పాము అడ్డం వస్తూనే ఉందన్నమాట. కొద్దిసేపు వెయిట్ చేసింది, చూసాయి, తప్పించుకోవడానికి ట్రై చేసాయి, నిలబడింది. ఒక్కటే ఒక క్వశ్చన్ అడిగింది. ఓకే పాము గారు నేను రెండు క్వశ్చన్స్ అడుగుతా. ఆ రెండుకి కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి నేను ఇక్కడే ఆగిపోతా. మీరు కరెక్ట్గా చెప్పలేదనుకోండి సో మీరు పక్కకి వెళ్ళిపోవాలా అంటుందన్నమాట. ఓకే అడుగు అంటుందన్నమాట. ఇలా వచ్చారు కదా, మీరు వచ్చి ఇలా 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 డిస్టర్బ్ చేస్తున్నారు కదా నన్ను, నేను మీకు ఏమైనా హాని చేశాను? ఫస్ట్ క్వశ్చన్. పాము చెప్పింది నో. పోనీ నేను నా గమ్యస్థానానికి వెళ్తూ ఉండడం వల్ల మధ్యలో నీకేమైనా ఇబ్బంది కలిగిందా? నో. దెన్ వై యు ఆర్ డిస్టర్బింగ్ అస్? మరి ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగింది అనమాట. అంటే పాము చెప్పింది అదొక సరదా నాకేం చెప్పింది అనమాట. సో మనకు కూడా మన ఫ్యామిలీలో అంటే మన రిలేటివ్స్లో కానీ లేదా మెయిన్గా వర్కింగ్ ప్లేస్లో కానీ మన పని మనం చేసుకుంటూ మన గమ్యస్థానానికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మధ్యలో ఇలా పాము లాంటి వాళ్ళు వస్తారనమాట. వీళ్ళకి మనం ఏం హాని చెయ్యం, కానీ వీళ్ళు మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి మనం చెప్పాల్సిన సరైన సమాధానం ఏంటో తెలుసా? ఇంకోటి ఫస్ట్ చాలా మంది చేసేది ఏంటి అంటే, సో ముఖ్యంగా ఆఫీసులను మనం పనిచేసే చోట లేదా మన చుట్టుపక్కల ఇలా పాములా డిస్టర్బ్ చేసే వాళ్ళని మనం మార్చాలని ప్రయత్నిస్తాం, లేదా ఈ పాము వెళ్ళే ప్రతి దానికి మనం ఆన్సర్ చెప్పాలని చూస్తాం. దీనివల్ల మన టైము ఎనర్జీ చాలా వేస్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి అంటే, చేంజ్ యువర్ డైరెక్షన్. సో ఇలా ఇలా వస్తుంది అనుకోండి, మీరు ఈ పాము తల కన్నా కూడా హైట్కి ఎగరండి. అంటే మీ ఆలోచన లేదా మీ ప్రయత్నాలు సో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళకన్నా హైగా పెంచుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు. అప్పుడు అయినా రావడానికి ప్రయత్నించింది అనుకోండి, సో అది ప్రయత్నం చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటుంది, కానీ మన గమ్యస్థానానికి మాత్రం మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో సేమ్ మన ఆఫీస్లోనూ లేదా మన చుట్టూ పనిచేసే చోట కూడా ఇదే ఫాలో అవ్వచ్చు మనం. ఎలా అంటే, మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ట్రై టు టెల్ దెమ్. సో అగైన్ చేంజ్ ద థాట్ ఆర్ డైరెక్షన్, బట్ డోంట్ చేంజ్ యువర్ గోల్. అండ్ ఏమంటారు, మీ ఎయిమ్ ఎప్పుడు చేంజ్ చేసుకోవద్దండి. జస్ట్ మీ ఆలోచన విధానాన్ని, మీ ప్రయత్నాల్ని మార్చండి. సో వాళ్ళ బుద్ధి కన్నా హైగా ఆలోచించి డైరెక్షన్ చేంజ్ చేసి మీ గమ్యస్థానానికి వెళ్ళండి. ఓకేనా? మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారంటే యు ఆర్ వెరీ వర్తీ దాన్ హూ డిస్టర్బింగ్ యూ. ఓకేనా? మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళకన్నా మనం ఎందులోనూ వర్తీగా ఉన్నాము. అది వాళ్ళకి నచ్చట్లేదు, మేబీ జెలసీ అయ్యొచ్చు, అది పర్సనల్ లైఫ్ గురించి అయ్యొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అయ్యొచ్చు, మన నాలెడ్జ్ అయ్యొచ్చు, మనకు వచ్చే రెస్పెక్ట్ అయ్యొచ్చు, ఏదైనా అయ్యొచ్చు అనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్షన్ మార్చడం. సో ఈ పాము మెదడుని లేదా వీళ్ళ పాము ఫ్యామిలీ డెఫిసిట్స్ని లేదా ప్రొఫెషనల్ డెఫిసిట్ని చేంజ్ చేయడం మన డ్యూటీ కాదు. మన డ్యూటీ దానికన్నా హైగా వెళ్ళి మన గమ్యస్థానాన్ని చేరుకోవడం అనమాట. ఓకే.